ఓం నమో వెంకటేశాయ. రావణం జనరావణం సురవారణ ప్రతివారణే సింహముగ్రబలం శరైర్నను లీలయా నిగృహీతవాన్ సజ్జనాన్ కరుణాకరానుగృహీతవాన్ భగవాన్ భవాన్ రామ రామ రమాపతే రమతాం మనస్త్వయి మే సదా. సుఖంగా ఉండే త్రిలోక జనులను పీడించే స్వభావము కలిగిన రావణుడిని వధించినవాడు, దేవతాది సజ్జనుల కష్టాలను నివారించడం కోసం అవతరించినవాడు, కరుణాసాగరుడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు. హే శ్రీరామ, నా మనస్సు ఎల్లప్పుడూ నీయందే ఉండాలని ఆ శ్రీరాముడిని, తదభిన్న శ్రీనివాస పరబ్రహ్మను శరణు కోరుతూ ఆ వెంకటేశ్వర స్వామి వారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు నిర్వహించుకునే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని మనమిప్పుడు ఓ పవనాత్మజ ఓ ఘనుడా అనే ఒక గానామృత పురస్సరంగా ప్రారంభించుకుందాం. ఈ గానాన్ని ఆలంబించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ కర్రా ఉదయ భాస్కర్ గారు వారి బృందంతో సహా సిద్ధంగా ఉన్నారు. అటువంటి గానామృత పురస్సరంగా ఈ కార్యక్రమానికి మనం శుభారంభం పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. वो पवनात्मज वो घनुडा, वो पवनात्मज वो घनुडा, बापु बापनगा परगितिगा, वो पवनात्मज वो घनुडा, बापु बापनगा परगितिगा, वो पवनात्मज वो घनुडा, वो घनुडा. दशमुखहर वो वेंकटपति पदसरोरुह पालकुडा, वो दशमुखहर वो वेंकटपति पदसरोरुह पालकुडा, ए देहमुतो इन्नि लोकमुलु नी देहमेक निलिचितिगा, ए देहमुतो इन्नि लोकमुलु नी देहमेक निलिचितिगा, वो पवनात्मज वो घनुडा, बापु बापनगा परगितिगा, वो पवनात्मज वो घनुडा, बापु बापनगा परगितिगा, वो पवनात्मज वो घनुडा, ఆంజనేయ స్వామి వారి గుణాలను కీర్తిస్తూ జ్ఞానే విరాగే హరిభక్తి భావే ధృతిస్థితి ప్రాణబలేషు యోగే బుద్ధౌ చ నాన్యో హనుమత్ సమానః పుమాన్ కదాచిత్ క్వచకశ్చనైవ అని శాస్త్రంలో చెబుతారు.
జ్ఞానాది సద్గుణాల్లో హరిభక్తి భావంలోనైనా హనుమంతుడికిన గొప్పవాడు ఎవరూ లేరు అని చెప్పిన విధంగా మనం ఎవరైనా మీరెవరు అని చెబితే మన చిరునామాని మన గురించి మనం చెప్పుకుంటూ ఏవేవో వాక్యాలు చెబుతాం. కాంజీ ఆంజనేయ స్వామి వారి గురించి చెబుతూ వెంకటపతి పాద సరోరుహ పాలకుడా అని చెబుతారు. ఇదే విషయాన్ని సుందరకాండలో కూడా ఆంజనేయ స్వామి వారు చెప్పుకుంటూ దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ అని చెబుతారు. అంటే మనం ఎంత పెరిగినా కూడా ఆ స్వామి యొక్క పాద పద్మాలను ఆరాధించే వాళ్ళము అని చెప్పుకునేటువంటి గొప్ప గుణాలను పొందిన వారిలో ఆంజనేయ స్వామి వారు ప్రప్రథములు. అటువంటి ఆంజనేయ స్వామి వారి గుణాలను కీర్తించే గానామృతాన్ని చక్కగా ఆలాపించుకున్నాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదులను కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పురాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాక్షేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 20వ సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తస్మిన్స్తు పురుషవ్యాఘ్రే నిష్క్రామతి కృతాంజలౌ ఆర్తశబ్దో మహాన్ జజ్ఞే స్త్రీణామంతఃపురే తదా. 19వ సర్గలో రామచంద్రమూర్తి దశరథుని యొక్క అంతఃపురంలోకి వచ్చి, మరి ఆ కైకేయి దశరథులు ఇరువురు ఉన్నటువంటి చోటకు వచ్చి ఆ శయన మందిరంలో దశరథుని యొక్క దుస్థితిని చూసి ఆయన మాట్లాడకపోవడానికి కారణం అడుగుతూ ఉంటే, కైకేయి
తనంతట తానుగా సమాధానం చెబుతూ ఉన్నది. తాను కోరినటువంటి వరములను తీర్చలేక, ఇచ్చిన మాట నిలుపుకోలేక, అలాగని కాదనలేక దశరథ మహారాజు ఈ విధంగా మనస్సులో బాధపడుతూ ఉన్నాడు. ఆ మాట నీకు చెప్పలేక, అంటే రామ పట్టాభిషేకం ఆగిపోయిందనే విషయాన్ని, అలాగే భరతునికి పట్టాభిషేకం చేయాలనే విషయాన్ని, రాముడికి వనవాసం అనే విషయాన్ని రామచంద్రమూర్తికి చెప్పలేక మనసులోనే కుమిలిపోతున్నాడు అనే విషయాన్ని చెబితే, రాముడు కూడా దీనికి ఇంత కష్టపడాలా, ఇంత బాధపడాలా? తల్లి, ఈ విషయం గురించి నీవు తండ్రి గారి ద్వారా చెప్పించవలసిన అవసరం లేదు. తండ్రి గారి యొక్క మాట కోసం నేను ఏదైనా చేస్తాను. అంతెందుకు, తండ్రి చెప్పకపోయినప్పటికీ కూడా నీ మాట కోసం కూడా నేను వనవాస దీక్షను వహిస్తాను. భరతుడికి పట్టాభిషేకం చేయటం నాకు పూర్తిగా సమ్మతమే అని చెప్పి మరి దశరథ మహారాజుని ఊరడించాలి అని ప్రయత్నిస్తూ ఉంటే, రామా, నీవు ఇక్కడి నుంచి కదిలి వెళ్ళే వరకు దశరథ మహారాజు స్నానపానాదులు, అన్నపానాదులేవి కూడా స్వీకరించడు. నిన్ను చూస్తే ఇంకా దశరథునికి ఆ శోకం పెరుగుతున్నది అని చెబితే, మరి ఇదంతా వింటున్నటువంటి దశరథ మహారాజు కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఆ శయ్య మీదే నిశ్చేష్టుడైపోయి అచేతనమైన స్థితిలో అలాగా ఆయన కుమిలిపోతూ ఉంటే, అక్కడ నుంచి వారిరువురికి కూడా ప్రదక్షిణం చేసి నమస్కరించి రామచంద్రమూర్తి బయటకు బయలుదేరాడు. మరి లక్ష్మణస్వామి కూడా ఆ ద్వారం వద్దనే ఉండి అప్పటి వరకు జరిగినటువంటి విషయాన్నంతటినీ చూచి కోపంతో రగిలిపోతున్నటువంటి వాడై, అన్నగారికి కలుగుతున్నటువంటి ఆపదను, వనవాస దీక్షను తలుచుకుని బాధపడుతున్నటువంటి వాడై ఆ బాధను అణుచుకుంటూ బయటకి వచ్చారు, అన్నగారితో పాటు వచ్చాడు. ఆ సందర్భంలో చూడండి, రాముడు ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వారు చేసే రాసమర్యాదలను, అలాగే ఆ బయటకు వచ్చిన తర్వాత ఛత్రము చామరము వీటిని కానీ, రథముని కానీ వేటిని కూడా స్వీకరించకుండా రాచమర్యాదలన్నింటినీ కూడా సున్నితంగా తిరస్కరిస్తూ, అందరికీ నమస్కరిస్తూ, తన దగ్గరకు వస్తూ జయ జయధ్వానాలు పలుకుతున్నటువంటి ఆ పుర ప్రజలను, అదేవిధంగా అభిమానులను, తనను చుట్టానికి వచ్చినటువంటి వారందరినీ కూడా సున్నితంగా నమస్కరించి వారిని అభినందించి అలాగా దూరంగా ఉంచుతూ, ఎటువంటి రాచమర్యాద లేకుండా రాచబిడ్డ అయినటువంటి రామచంద్రమూర్తి అలా నడుచుకుంటూ కౌసల్యాదేవి మందిరం దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి అనుకున్నాం కదా, ఆ మందిరంలోకి ప్రవేశిస్తున్నాడు అని. అయితే మరి ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఆ కైకేయి దశరథులు ఉన్నటువంటి అంతఃపురంలోంచి బయటకు వస్తున్నాడో, ఆ వచ్చే సందర్భంలో ఏ రాచమర్యాదను కూడా స్వీకరించడం లేదు, అన్నింటినీ కూడా చాలా సున్నితంగా తిరస్కరిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన ముఖంలో ఎటువంటి వికారం, అంటే ఏమిటి, ఆ పట్టాభిషేకం ఆగిపోయిందనే బాధ ఏమాత్రము లేదు. కానీ మరి పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఎటువంటి మర్యాదను కూడా రామచంద్రమూర్తి అంగీకరించడం లేదు, స్వీకరించడం లేదు. పైగా కైకేయి మాట్లాడినటువంటి మాటలను లక్ష్మణస్వామి ఏ విధంగా అయితే విన్నాడో, మరి మిగతా వీళ్ళు ఆ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలు వారు కూడా విన్నారు. కానీ అదంతా నిజమా కాదా అనే విషయము వారికి అప్పటికి నిర్ధారణ అవ్వలేదు. ఎందుకు అంటే ముఖతః నోటితో ప్రకటించినప్పుడే అది నిర్ధారణ అవుతుంది తప్ప వారి మాటలను విని వాటిని వారు నిర్ధారించుకోలేరు. కానీ రాముడు ఎప్పుడైతే ఆ శయ్యాగారము నుండి, ఆ కైకేయి దశరథులు ఉన్నటువంటి ఆ మందిరము నుండి బయటకు వచ్చి రాచమర్యాదలను వీటన్నింటినీ కూడా కాదు, వద్దు అని చెప్పి తిరస్కరిస్తున్నారు, వారు ఆ అంతఃపురంలో కైకేయి మాటలను, రామచంద్రుని యొక్క మాటలను వాళ్ళు విన్నటువంటిది ఇది నిజమే, రాముడికి పట్టాభిషేకం ఆగిపోతున్నది, అలాగే రాముడికి వనవాసం ఇప్పుడు చేయవలసినటువంటి స్థితి వచ్చినది అనే విషయము రాముడు ఆ రాచమర్యాదలను తిరస్కరించడం ద్వారా
వారు తెలుసుకున్నారట. ఎందుకు అంటే ఏ సందర్భంలో ఏ విధమైనటువంటి అలంకరణలు ఉండాలో, ఏ విధమైనటువంటి వస్త్రధారణ చెయ్యాలో ఆ విధంగా ఉండటము అనేది ఆడంబరము కాదు, అది ఆచారము సంప్రదాయము అని చెబుతున్నారు. అబ్బే మాకు ఆడంబరాలు ఏం లేవండి, కావున మేము మామూలుగా ఉంటాము అంటే, పండగ రోజున కొత్త బట్టలు కట్టుకోవటం ఆడంబరం ఏం కాదు, అది ఉత్సవం కావున ఆ ఆనందాన్ని వెలిబుచ్చాలి. అంతేగాని పండగ రోజున కూడా నాకు పెద్దగా ఆడంబరాలు లేవు అని చెప్పి చిరిగిన బట్టలు కట్టుకుంటే అది అమంగళకరం అవుతుంది. అంటే ఏమిటి, ఏ సందర్భంలో ఏ విధమైనవి వస్త్రములను ధరించాలి, ఏ విధమైన ఆభరణములు ధరించాలి, ఎలా ఉండాలి అని చెప్పి నిర్దేశించారో ఆ విధంగా ఉండాలి. అలాగే యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు ఆ దీక్షా వస్త్రాలు కట్టుకుని ఉండటం అనేది అది నియమము. అంతేగాని మాకు దీక్షా వస్త్రాలు కట్టుకోవటం అలవాటు ఉండటం అని కాదు. ఆ సందర్భంలో ఏది పాటించాలో అది పాటించాలన్నమాట. అలాగే ఈ పట్టాభిషేకానికి రాచబిడ్డగా రాజకుమారుడిగా వెళుతున్నటువంటి వాడు రాచమర్యాదలన్నింటినీ కూడా ఆయన స్వీకరించాలి. ఎందుకు అంటే అది ఆ సంప్రదాయము ఆచారము అప్పటి మర్యాద. మరి ఆ మర్యాదను కాదంటున్నాడు అంటే రామచంద్రమూర్తి పట్టాభిషేకం ఆగినట్లే అని అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా అప్పటికి నిర్ణయించుకున్నారు. ఎందుకు అంటే ఆ నోట ఈ నోట అందరికీ విషయం తెలిసినప్పటికీ అంతఃపురంలో ఉన్నటువంటి వారికి తెలిసినప్పటికీ కూడా ఇది ఎవరూ ప్రకటించలేదు, అటువంటి సన్నివేశం ఏమీ కనిపించలేదు. అందుకనే ఆ కైకేయి మందిరంలో ఉన్నటువంటి వారు విన్నప్పటికీ కూడా వాళ్ళు మౌనంగానే ఉన్నారు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి ఈ రాజమర్యాదలన్నింటినీ కూడా సున్నితంగా తిరస్కరిస్తూ వద్దు అని అంటూ కనీసం రథాన్ని కూడా ఎక్కకుండా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడో అప్పుడు వీళ్ళందరికీ కూడా అంతఃపురంలో ఉన్న స్త్రీలు వీళ్ళందరికీ నిర్ధారణ అయ్యింది, రాముడు రాజమర్యాదలు వద్దంటున్నాడు అని అంటే రాముడు రాజు కావడం లేదు, రామ పట్టాభిషేకం ఆగిపోయింది అనే విషయానికి వాళ్ళు నిర్ధారణకి వచ్చి ఒక్కసారి రాముడు ఎప్పుడైతే అంతఃపురం నుంచి బయటకు ఆ విధంగా నడుచుకుంటూ వెళుతున్నారో గొల్లుమని ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి బిగ్గరగా పెద్దగా శోకిస్తూ ఉన్నారట. ఆ విషయాన్ని వర్ణిస్తూ పురుషవ్యాఘ్రే, పురుషోత్తముడైనటువంటి పురుషశ్రేష్ఠుడైనటువంటి తస్మిన్ ఆ శ్రీరామచంద్రమూర్తి కృతాంజలు, పైగా ఎలా వెళుతున్నాడు, అందరికీ కూడా నమస్కరిస్తూ వెళుతున్నాడు. ఆ నమస్కారం ఎలా ఉన్నది అంటే ఏదో వీడుకోలు చెబుతున్నట్లుగా అనిపిస్తున్నది తప్ప అభినందిస్తున్నట్టుగా అనిపించడం లేదు. అందుకనే ఇక్కడ కృతాంజలు దోషిలొగ్గి నమస్కరిస్తూ నిష్క్రామతి సతి, ఆ అంతఃపురం నుంచి దశరథుడు అలాగే కైకేయి ఉన్నటువంటి అంతఃపురం నుంచి ఆయన బయటకు వెళ్ళిపోతూ ఉంటే, అంతఃపురం నుంచి బయలుదేరి వెళుతూ ఉంటే ఎలాగా నమస్కారం చేసుకుంటూ రాచమర్యాదలన్నింటినీ విడిచిపెట్టేసి నడుచుకుంటూ అలాగా నమస్కారం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే అంతఃపురే, ఆ అంతఃపురంలో ఎప్పుడైతే రాముడు బయటికి వచ్చి ఇలా ఉన్నాడో వెంటనే ఆ అంతఃపురం లోపల స్త్రీణాం మహాన్ ఆర్తశబ్ద, స్త్రీలందరి యొక్క పెద్ద ఆర్తనాదము. అంటే ఏదో ఆపద వచ్చినప్పుడు, తీరనటువంటి ఆపద వచ్చినప్పుడు ఏ విధంగా అయితే గొల్లుమని ఒకేసారి అందరూ కూడా శోకిస్తారో, అందరూ కూడా ఏడుస్తారో, ఆ విధంగా రాముడు ఎప్పుడైతే ఆ అంతఃపురాన్ని దాటి బయటికి వచ్చేసాడో రాచమర్యాదలు విడిచిపెట్టి, వెంటనే ఆ అంతఃపురంలో ఉన్న వారందరూ కూడా రాముడికి వనవాసం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. రాముడు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా బిగ్గరగా పెద్దగా వాళ్ళు పెద్ద ధ్వనితోటి శోకిస్తూ ఉన్నారు. అలాగా ఆర్తశబ్ద యజ్ఞే, ఆ అంతఃపురం అంతా కూడా ఆర్తనాదములతోటి శోకములతోటి ప్రతిధ్వనించింది. అందరూ కూడా శోక సముద్రంలో నిండిపోయారన్నమాట. ఇది మరి ఆ దశరథుని యొక్క అంతఃపురంలో జరిగినటువంటి సన్నివేశం. అంటే ఆ దశరథుని అంతఃపురంలో ఉన్నటువంటి వారికి రాముని యొక్క వనవాసం గురించి తెలిసిపోయింది. తెలిసి తమకు ఆపద వచ్చినట్లుగా వాళ్ళందరూ కూడా అంతగా శోకిస్తూ విలపిస్తూ గొల్లుమని అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. అలా శోకిస్తూ ఉంటే కృత్యేష్వచోదిత పిత్ర
సర్వస్యాంతఃపురస్య చ గతిర్యః శరణం చాపి సరామోద్య ప్రవత్స్యతి. అలా శోకిస్తూ వాళ్ళందరూ కూడా అంటున్నారు ఏమని? పిత్రా కృత్యేషు అచోదితః. తండ్రి గారి చేత నిర్దేశింపబడకపోయినప్పటికీ కూడా, తండ్రి గారి చేత కర్తవ్యబోధ చెయ్యబడనప్పటికీ కూడా, తండ్రి నాయన వనవాసానికి వెళ్ళు అని చెప్పి చెప్పనప్పటికీ కూడా, అచోదిత ప్రేరేపించనప్పటికీ కూడా, సర్వస్య అంతఃపురస్య యః గతి. అంటే ఏమిటి? సహజంగా అయితే తండ్రి ఆజ్ఞ కోసం, రాజాజ్ఞ కోసం వెళ్ళారు అంటే రాజుగారు చెప్పాడు అనుకోవచ్చు. కానీ రాజుగారేమీ మాట్లాడలేదు. కైకేయి చెప్పింది. కైకేయి చెప్పినటువంటి మాటలనే రాజాజ్ఞగా భావించి రాముడు బయలుదేరి వెళుతున్నాడు. అందుకనే వీళ్ళు ఏమంటున్నారు? తండ్రి ఏమీ చెప్పనప్పటికీ కూడా, వెళ్ళమని ఆజ్ఞాపించినప్పటికీ కూడా రామచంద్రమూర్తి బయలుదేరాడు. మరి రాముడు మనందరికీ కూడా సర్వస్య అంతఃపురస్య, ఈ అంతఃపురం అంతటికీ కూడా కేవలం దశరథునికి మాత్రమే ప్రియమైన వాడు రాముడు అనుకుంటే పొరపాటు. ఈ అంతఃపురంలో ఉన్నటువంటి వారందరికీ కూడా రాముడంటే అంత ఇష్టము, రాముడంటే అంత ప్రేమ, ఆదరము, అభిమానము. అందుకనే అంటున్నారు సర్వస్య అంతఃపురస్య యః గతి. అంతఃపురంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎవడైతే ఆశ్రయనీయుడో, ఎవరి కోసమైతే అంతఃపురంలో ఉన్న మనందరము కూడా పరితపిస్తూ ఉంటామో, ఎవరిని ఆశ్రయించి మనందరము కూడా ఆనందిస్తూ ఉంటామో, ఎవరి యొక్క నగుమమును చూడటం ద్వారా మన మనస్సులో ఉన్నటువంటి ఆందోళనలన్నీ తొలగిపోయి మనం ఆనందాన్ని పొందుతామో, అలా అందరికీ ఆశ్రయనీయుడైనటువంటి ఇంకా ఎటువంటి వాడు శరణంచాపి. శరణ శబ్దానికి శరణం గృహరక్షిత్రోహో అని అమరం. అంటే శరణము అని అంటే గృహము అని అర్థము, అలాగే రక్షిత రక్షించేటటువంటి వాడు అని అర్థము. అలాగా ఇక్కడ శరణము అంటే రక్షిత, అందరికీ కూడా రక్షకుడు అని అంటున్నారు. అంటే రాముడు రాజ్యంలో ఉన్నాడు అంటే రక్షకుడు రాజ్యంలో ఉన్నాడు, కావున ఏమాత్రము దిగులు లేదు, మనం నిశ్చింతగా ఉండవచ్చును అని చెప్పి రాజ్యంలో ఉన్న వారందరూ కూడా చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారట. అలాగా అందరికీ కూడా రక్షకుడిగా ఉండి రామచంద్రమూర్తి అందరినీ రక్షించేటటువంటి వాడంటే ఏమి లేదు. రాముడు కనుక రాజ్యంలో ఉన్నాడు అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల వరకు కూడా అపాయం అనేది లేదు. కావున రాముడే మనందరికీ రక్షకుడు. అందుకనే శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని అంటారు. అలాగ వాళ్ళందరూ కూడా భావించారు. మరి అందుకనే ఏమంటున్నారు? మనందరికీ కూడా ఎవరైతే గతిగా ఉన్నాడో, అంటే మనందరం ఎవరినైతే ఆశ్రయిస్తామో, మనందరికీ కూడా ఎవరైతే రక్షకుడిగా ఉన్నాడో అటువంటి సహా రామ, అలాంటి రాముడు రామచంద్రమూర్తి అద్య ప్రవత్స్యతి, ఈనాడు ఈ అంతఃపురాన్ని అయోధ్య నగరాన్ని విడిచి వనవాసానికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా రాముణ్ణి తలుచుకుంటూ వాళ్ళు బాధపడుతూ గొల్లుమని అందరూ కూడా పెద్దగా విలపిస్తూ ఉన్నారు, శోకిస్తూ ఉన్నారు. వెంటనే మనకు అనిపిస్తుంది అదేమిటండి, వాళ్ళు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, సరే పరిపాలించేటటువంటి వాడు రాముడు కాకపోతే రాముడి తర్వాత భరతుడు వస్తాడు, కావున ఆ రాజ్యాన్ని రక్షించేటటువంటి వాడు రాముడి తర్వాత ఇంకొకడు వస్తున్నప్పుడు వాళ్ళు అంతగా బాధపడవలసిన అవసరం ఏముంది, అంతగా శోకించవలసిన అవసరం ఏముంది, వాళ్ళకు కావలసింది రక్షించేవాడే కదా అని అనుకుంటే పొరపాటు. రాముడిని కేవలము వారు రక్షకుడిగా మాత్రమే, ఏదో రక్షించేటటువంటి రాజుగా మాత్రమే అయోధ్య నగరంలో ఉన్నటువంటి వారు, ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వారు రాముణ్ణి కేవలం రాజుగా రక్షకుడిగా అనుకోవటం లేదు, రాముణ్ణి తనవాడిగా అనుకుంటున్నారు. ఎవరికి వారు రాముడు నావాడు నావాడు అని చెప్పి రాముణ్ణి తనవాడిగా అనుకుంటున్నారు. తమ ఆత్మీయుడిగా, తమ కుటుంబ సభ్యుడిగా, తమ వాడిగా, తమ సర్వస్వంగా రాముణ్ణి భావిస్తున్నారు. అందుకని ఇంతగా శోకిస్తున్నారు. అంతగా ఎందుకు భావిస్తున్నారండి అని అంటే రాముడి యొక్క ప్రవర్తన కూడా ఆ విధంగా ఉన్నదన్నమాట. మరి రాముడు కూడా కౌసల్యను మాత్రమే తన తల్లిగా భావించడం, దశరథుణ్ణి మాత్రం తన తండ్రిగా భావించడం, మిగతా వారి విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం, ఇటువంటి లక్షణములు లేవు.
వారిని ఏ విధంగా అయితే గౌరవిస్తున్నారో వారి తర్వాత మిగతా వారిని కూడా ఆ విధంగా గౌరవిస్తూ ఆదరిస్తూ ప్రేమగా ఉన్నాడు. కావుననే దశరథునికి అలాగే కౌసల్యాదేవికి ఎంత ప్రేమ రాముని యందు ఉన్నదో దాదాపు అంతటి ప్రేమ ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వారందరికీ కూడా రాముని మీద ఉన్నదిట. మరి ఆ విషయాన్నే వారు చెబుతూ కౌసల్యాయాం యథాయుక్తో జనన్యాం వర్తతే సదా తథైవ వర్తతే స్మాసు జన్మ ప్రభృతి రాఘవ. అంతఃపురంలో ఉన్న జనులందరూ కూడా స్త్రీలందరూ కూడా అనుకుంటున్నారు ఏమని, రాఘవ ఆ మన రాముడు ఈ రఘువంశంలో జన్మించినటువంటి రామచంద్రమూర్తి జన్మ ప్రభృతి పుట్టినప్పటి నుండి కూడా, అంటే ఏదో కొత్తగా రాజవుతున్నాడు కాబట్టి అందరినీ కలుపుకోవాలి అని చెప్పి ఆ పట్టాభిషేకం ప్రకటించిన తర్వాత అందరితో మంచిగా ఉండటము అలా అవసరానికి కాదు. ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుండి కూడా జనన్యాం కౌసల్యాం, తల్లి అయినటువంటి కౌసల్య విషయంలో సదాయుక్త యథా వర్తతే, ఏ విధంగా అయితే ఎల్లప్పుడూ కూడా సావధాన చిత్తుడై ఆదరంతో ఏ విధంగా అయితే సేవ చేస్తూ యథావర్తతే ఏ విధంగా అయితే సేవ చేస్తూ ఉన్నాడో మన రామచంద్రమూర్తి పుట్టినప్పటి నుండి కూడా తల్లి వద్ద చాలా జాగ్రత్తగాను ప్రేమగాను అభిమానంగాను ఆదరంగాను ఉంటూ తల్లికి ఎంత జాగ్రత్తగా ఎంత సావధానంగా సేవ చేస్తూ ఉన్నాడో తథైవ అస్మాసు వర్తతే, అదేవిధంగా మనందరి విషయంలోనూ కూడా అంతే సావధానంతో అంతే ప్రేమతో అంతే ఆదరంతో మనల్నందరినీ కూడా సేవించేవాడు కదా. మనందరి విషయంలోనూ కూడా రాముడు మాతృభావనతోటి అందరినీ కూడా ఆదరించేవాడు కదా అని ఆ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా రాముణ్ణి తలుచుకుని రాముడికి వచ్చినటువంటి ఆ ఆపదను తలుచుకుని బాధపడుతూ ఉన్నాడు. ఇది రాముడి యొక్క లక్షణం. అంటే మనం తెలుసుకోవాల్సింది, రాముడు ఎప్పుడూ కూడా తాను గొప్పవాడినని కానీ లేకపోతే తన యొక్క గొప్పతనాన్ని కానీ ఎప్పుడూ ఆయన చెప్పలేదు. ఆయన చేసేటటువంటి పనులు, ఆయన చేయవలసినటువంటి కార్యములను ఆయన తన బాధ్యతగా ధర్మంగా భావించుకుని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు తప్ప నేను ఈ గొప్ప పని చేస్తున్నాను అని ఎప్పుడూ ప్రకటించలేదు, ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆయన చేసినటువంటి గొప్ప పనులను అందరూ కూడా చెప్పారు. తద్వారా అయోధ్యాపురంలో ఉన్నటువంటి వారు ఇతరులు వీళ్ళందరూ చెప్పడం ద్వారా మరి రాముడి యొక్క గొప్పతనం తెలుస్తున్నది తప్ప రాముడు ఎప్పుడు తనకు తానుగా ఎప్పుడు ప్రకటించుకోలేదు. ఆయన చేసింది ఒకటే, తన ధర్మాన్ని తాను పాటించటము. మరి తన ధర్మాన్ని తాను పాటించేటటువంటి వాడి విషయంలో అతనెప్పుడూ చెప్పుకోనవసరం అవసరం లేదు. ఇతరులే బాధ్యత తీసుకుని ఇతరులే ఆదరంతో వారి గురించి చెబుతారన్నమాట. కావున ఇక్కడ రాముడికి ఆపద కలిగింది అని అంటే అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ బాధపడుతూ కౌసల్యందు ఏ విధమైనటువంటి ఆదర భావనతో ఉన్నాడో మనందరి విషయంలో కూడా అలాగే ఉన్నాడు కదా, అందుకనే మనకింతటి బాధ కలుగుతున్నది అని వారందరూ కూడా చెబుతూ ఉన్నారు. అంటే రాముడు అందరివాడు, కేవలము కౌసల్యకు చెందినటువంటి వాడు కాదు, మనందరికీ కూడా చెందినటువంటి వాడే, మనందరి సొత్తు రాముడు అని చెప్పి అయోధ్య నగరంలో అంతఃపురంలో ఉన్నటువంటి వారందరూ కూడా భావిస్తూ ఉన్నారన్నమాట. మరి అది రాముడిలో ఉన్నటువంటి గొప్పతనము. తనను కన్నటువంటి కౌసల్యాదేవి మాత్రమే కాకుండా అందరూ కూడా కన్న తల్లుల వలె రాముని యందు అంత ఆదరాభిమానాలతో ఉన్నారు. కావుననే రాముడు లోకాభిరాముడయ్యాడు. అంతేకాదు కృష్ణావతారంలో కూడా ఆ నందవ్రజంలో ఉన్నటువంటి ఆ గోపస్త్రీలు వాళ్ళందరూ కూడా అంటారు, యశోదాదేవి కృష్ణుణ్ణి తన బిడ్డడిగా తన సొత్తుగా భావిస్తూ ఉంటే ఆ సందర్భంలో ఆ గోపస్త్రీలందరూ పరమాత్మతో అంటారు, నీవు యశోద బిడ్డడవే నిరజనాభ సమస్త జంతు చేతో విదితాత్ముడవు ఈశుడవు తొల్లి విరించి సన్నుతి చేయగ సత్కులంబునన్ అని చెబుతూ తొల్లి విరించి తలంచి లోకరక్షా విధమా ఆచరింపమని నిన్ను సన్నుతి చేయగ సత్కులంబునన్ భూవలయంబుగావా అని అంటూ, స్వామి కృష్ణ పరమాత్మ నీవు కేవలము యశోదకు మాత్రమే బిడ్డడవా? కాదు కాదు, అలా అనుకుంటే అది యశోద యొక్క అమాయకత్వం అవుతుంది.
బ్రహ్మగారు నిన్ను సన్నుతి చేసి ఈ భూలోకాన్ని ఉద్ధరించమని ప్రార్థిస్తే మమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి నీవు అవతరించినటువంటి పరమాత్మవు స్వామి, నీవు భగవత్ స్వరూపుడివి అని చెప్పి ఆ గోపస్త్రీలు శ్రీకృష్ణ పరమాత్మను కీర్తిస్తూ నీవు యశోదకు మాత్రమే సొత్తువి కాదు, మా అందరి సొత్తువి అని చెప్పి వాళ్ళందరూ కీర్తిస్తారు. అలాగే ఇక్కడ కూడా రాముడు కేవలము కౌసల్యకు మాత్రమే సొత్తు కాదు, మనందరి సొత్తు, మనందరికీ కూడా బిడ్డ వంటి వాడు. కౌసల్యను ఎంతగా గౌరవించాడు, మనందరినీ కూడా అంతగా గౌరవించాడు. అటువంటి రామచంద్రమూర్తిగా ఇంతటి ఆపద అని ఆ అయోధ్యానగరంలో ఉన్నటువంటి ఆ అంతఃపురంలో ఉన్నటువంటి దశరథుని యొక్క అంతఃపురంలో ఉన్న ఆ స్త్రీలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ కౌసల్య రాగానే మనల్ని చూసే రామచంద్రమూర్తి మరి ఇలా వెళ్ళిపోతున్నాడే అని చెప్పి అంటున్నాడు. మరి ఇదే విధంగా ఈ విధమైనటువంటి భావన మహాభారతంలో ధర్మరాజు విషయంలో కూడా ఉన్నదన్నమాట. చూడండి, ఇక్కడ రామచంద్రమూర్తి తన విషయంలో తాను ఏ విధంగా ఆలోచిస్తాడో తన తమ్ముడైనటువంటి భరతుని విషయంలో కూడా అంతే ఆలోచిస్తాడు. ఇంకా చెప్పాలి అంటే భరతునికి పట్టాభిషేకము అంటే చాలా గొప్పది, అది చాలా ఆమోదయోగ్యము అని చెబుతూ, అలాగే తన తల్లి అయినటువంటి కౌసల్యాదేవి యొక్క ఆజ్ఞను ఏ విధంగా పాటిస్తాడో సవతి తల్లి అయినటువంటి కైకేయి మాట కూడా ఆ విధమైనటువంటిదే అని చెప్పి కూడా ఆయన భావించాడు. మరి ఇదే విషయాన్ని ధర్మరాజు కూడా మనకు అరణ్య పర్వంలో ఒకానొక సందర్భంలో తెలియజేశారు. యక్షప్రశ్నల సందర్భంలో అరణ్య పర్వంలో ధర్మరాజు యొక్క తమ్ముళ్ళు అయినటువంటి భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ కూడా యక్షుడి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ యక్షుని దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా అలా పడిపోయారు. పడిపోతే తరువాత వాళ్ళు దాదాపు మూర్ఛపోయి దాదాపు ప్రాణాలు కోల్పోయేంతటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ధర్మరాజు వచ్చి ఆ యక్షుని యొక్క ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటే ముందు ఎవరిని రక్షించాలి అని అంటే సహదేవుడిని అని చెప్పి అన్నాడు. సహదేవుడిని రక్షించిన తర్వాత మరి మా తర్వాత ఎవరిని రక్షించాలి అంటే ముందు ఆ మాద్రి యొక్క కుమారుడైనటువంటి సహదేవుడిని రక్షించాడు కదా, ఇక రెండవసారి మరి కుంతి కుమారుడైనటువంటి అర్జునుడిని రక్షించమని అడుగుతాడేమో అని ఆ యక్షుడు అనుకున్నాడు. కానీ ధర్మరాజు అడగలేదు. నకులుణ్ణి కాపాడమని చెప్పి అన్నాడు. నకులుణ్ణి ఉజ్జీవితుణ్ణి చేయమని చెప్పి అన్నాడు. అప్పుడు అంటాడు యక్షుడు, అదేమిటయ్యా, మీ తమ్ముళ్ళలో ఇద్దరు తమ్ముళ్ళేమో నీ సొంత తమ్ముళ్ళు కుంతికి పుట్టినటువంటి వారు, మిగతా ఇద్దరు తమ్ముళ్ళు కూడా మీ సవతి తల్లి మాద్రికి పుట్టినటువంటి వారు. సరే, వాళ్ళని రక్షించావు కాబట్టి రెండో వాళ్ళని నీ తమ్ముళ్ళని రక్షించుకోవచ్చు కదా ఒకరిని అని అంటే అప్పుడు ధర్మరాజు ఒక మాట అంటాడు, యథా కుంతి తథా మాద్రి విశేషో నాస్తి మే తయోః మాతృభ్యాం సమమిచ్చామి నకులో యక్ష జీవతు అని అంటూ, అయ్యా, నాకు కుంతీదేవి ఏ విధంగా తల్లో ఎంతటి ఆదరణ భావన ఉందో ఆమె యందు మా సవతి తల్లి అయినటువంటి మాద్రి యందు కూడా అదే ఆదరణ భావన ఉన్నది. ఈమె సొంత తల్లి, ఆమె సవతి తల్లి అనే భావన నాలో ఎటువంటిది లేదు. కావున చిన్నవాళ్ల నుంచి కూడా మనం కాపాడుకోవాలి. కావున నలుగురు నాకు సొంత తమ్ముళ్లతో సమానమే. అలాగే నాకు కుంతీదేవి అంటే ఎంత గౌరవమో అలాగే మాద్రీదేవి అన్నా కూడా అంతే గౌరవం. ఇద్దరిలో నాకు భేదం అనేది లేదు. కావున నకులుణ్ణే నీవు ఉజ్జీవింప చెయ్యి అని చెప్పి యక్షుడితో అంటాడు. అంటే ఏమిటి? సొంత ఆమె కన్న తల్లి అయినా సవతి తల్లి అయినా వారిని గౌరవించే విషయంలో భేదం అనేది చూపరాదు అనేది దీని ద్వారా తెలుస్తున్నది. మరి ఇలా ధర్మరాజు మాట్లాడటానికి కారణం ఏమిటి అని అంటే ధర్మరాజుకి ఆదర్శ పురుషుడు రామచంద్రమూర్తే. కావున రాముడు త్రేతాయుగంలో ఆచరించినటువంటి ఆ ధర్మాన్ని అనుసరించే ద్వాపర యుగంలో ధర్మరాజు కూడా రాముణ్ణి ఆదర్శంగా చేసుకుని ఆ విధంగా ప్రవర్తించాడు అని చెప్పి పెద్దలు మనకు తెలియజేస్తారు. కావున రాముడు ఆదర్శ పురుషుడు అంటే నోటితో మాటలు చెప్పే ఆదర్శ పురుషుడు కాదు, ఏమాత్రమూ మాటలు చెప్పకుండా ఆచరించి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు. అందుకనే ఆ తరువాత రాముడి తరువాత ఉన్నటువంటి వారు ఏ ధర్మాన్ని ఆచరించినప్పటికీ కూడా రాముడు అలా ఆచరించాడు, రాముడే మాకు ఆదర్శము అని చెప్పి
అందరూ అన్నారన్నమాట. మరి అలాగా ఇక్కడ కూడా ఈ అంతఃపుర స్త్రీలందరూ అనుకుంటున్నారు, కౌసల్యాదేవిని ఎంతగా గౌరవించేవాడో రామచంద్రమూర్తి మనల్నందరినీ కూడా అంతగా గౌరవించేవాడు, ఆదరించేవాడు. కావున మనందరికీ కూడా బిడ్డగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఈనాడు ఇంత కష్టము వచ్చి ఇలా వనవాసానికి వెళ్ళిపోతున్నాడు అని వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటే ఇంకా అంటున్నారు, బాధపడుతూ ఏమంటారు, మరి ఆ బాధకు కారణమైనటువంటి వారిని ఊరుకోరు కదా, నిందిస్తారు కదా. దశరథుణ్ణి ఇలా అంటున్నారు, నకృధ్యతి అభిషప్తోపి క్రోధనీయాని వర్జయన్ క్రుద్ధాన్ ప్రసాదయన్ సర్వాన్ సగితోద్య ప్రవత్స్యతి. ఇంకా రాముని యొక్క గుణములనే తలుచుకుంటున్నారు. ఆ తర్వాత దశరథుని నిందిస్తారు. ఇప్పుడు రాముని యొక్క గుణాలనే తలుచుకుంటున్నారు. ఎందుకు? కేవలము ప్రేమగా ఉండటం వలనే, ఆదరంగా మాట్లాడటం వల్ల మాత్రమే ఇంతటి అభిమానం వస్తుందా అంటే కేవలము మాటలలో ఆదరంగా మాట్లాడటం వల్ల అంత అభిమానం కాదు, ఆచరణలో కూడా పెట్టడము, మిగతా గుణములు వ్యక్తిగతంగా కూడా చక్కగా సద్గుణములతో ఉండటము, ఇవన్నీ కూడా ఉన్నాయి. కావున రామచంద్రునిలో వీళ్ళు రామచంద్రుడిని అంతగా ఆదరిస్తున్నారు. యహ అభిషప్త అపి, ఏ రాముడైతే అభిషప్త, ఎవరైనా సరే కఠినంగా కాస్త మాట్లాడినప్పటికీ కూడా తనను రాముణ్ణి ఎవరైనా కాస్త కఠినంగా నిష్ఠూరంగా రాముడిని గురించి మాట్లాడినా, రాముణ్ణి అన్నప్పటికీ కూడా నకృధ్యతి, రాముడు కోపగించేవాడు కాదుట. ఎందుకు అంటే అందరూ తన వాళ్లే అయినప్పుడు, తన వాళ్ళు తనని ఒక మాట అన్నప్పుడు కోపగించుకోవలసినటువంటి అవసరం ఏమున్నది? తనను ఆదరించినప్పుడు, ఆ ఆదరాన్ని ఆస్వాదించినప్పుడు, తనను నిందించినప్పుడు దాన్ని కూడా అంగీకరించాలి. అంతేగాని తనను పొగిడితేనో, తనకు అనుకూలంగా ఉంటే మాత్రము అంగీకరిస్తాము, తనను తిడితే మాత్రము సహించము అంటే, భరించదలుచుకుంటే రెండింటినీ భరించాలి. అటు స్తుతిని భరించాలి, నిందను భరించాలి. స్తుతిని మాత్రమే భరిస్తాము, నిందను మాత్రము వద్దంటాము అంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. మనవాళ్ళు అని అనుకున్నప్పుడు, వాళ్ళు పొగిడినప్పుడు ఆనందించాలి, పొగడకపోయినా సరే భరించాలి తప్ప పొగిడినప్పుడేమో ఆనందించడము, పొగడకపోయినేమో వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని తిట్టడము ఇది సరైన పద్ధతి కాదు. ఏది అంటే ఆత్మీయులు తనవారు అనుకున్నప్పుడు వాళ్ళు ఏది చేసినా భరించగలగాలి. వాళ్ళు కోపంలో ఒక మాట అన్నప్పటికీ కూడా దాన్ని సహించగలగటమే ఆత్మీయత తప్ప పొగిడినప్పుడేమో సహించడము, పొగడినప్పుడేమో ఎదురు తిరగటము ఇది సరైన పద్ధతి కాదు. ఇది రాముడి నుంచి నేర్చుకోవలసినటువంటి పద్ధతి అన్నమాట. మరి తల్లిదండ్రులు ఏదైనా కొత్తది కొని ఇచ్చినప్పుడో లేకపోతే పొగిడినప్పుడో ఆనందపడినటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఒక మాట అంటే మాత్రం భరించలేక ఎదురు తిరిగేటటువంటి స్థితికి వస్తున్నారు అంటే మరి ఈ లక్షణములన్నీ తెలుసుకోకపోవటం వలనే. చూడండి, అంత శౌర్యవీర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడు, రాచమర్యాదలు పొందేటటువంటి వాడు, ఉత్తమ వంశంలో జన్మించినటువంటి వాడు, సర్వ సమర్థుడు అయినటువంటి రామచంద్రమూర్తి కూడా తనవారు తనను కీర్తించినప్పుడు, పొగిడినప్పుడు ఏ విధంగా అయితే వాటిని స్వీకరించి ఆనందించాడో, మరి ఎవరైనా సరే ఒకవేళ తిట్టినా నిందించినప్పటికీ కూడా ఆయన కోపగించేవాడు కాదుట. దానిని ఎందుకు తిట్టాడు, ఎందుకు నిందించాడు అని ఆలోచించేవారుట. తన వల్ల వారికి ఏమైనా ఇబ్బంది కలిగిందా, వారికి బాధ కలగటానికి కారణం ఏమిటి అని ఆలోచించేవాడు తప్ప నా అంతటి వాడిని తిడతావా అనేటువంటి భావన ఎప్పుడు రామచంద్రమూర్తిలో లేదు. మరి ఆ భావనని పిల్లలు ముఖ్యంగా తెలుసుకోవాలి. మన వాళ్ళు మనల్ని తిట్టారు అంటే అది మన బాగు కోసమే తప్ప మన మీద వారికేమీ అసూయాద్వేషములు ఉండవు అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడే బాగుపడగలుగుతాము. మరి రాముడు అటువంటి లక్షణములలో ఆయనే సాటి. ఈ మాట ఎవరో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు దశరథ మహారాజు లేకపోతే కౌసల్యాదేవో చెప్పటం లేదు. ఆ అంతఃపురంలో ఉన్నటువంటి సేవకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఏమని? యహ అభిషప్త అపి, ఏ రాముడైతే అభిషప్త అపి, ఎవరి చేతైనా సరే కఠినంగా మాట్లాడినా
అంటే ఏమిటి? ఎవరైనా రాముడి గురించి, రాముడి మీద కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా నకృత్యతి, కోపం తెచ్చుకునేవాడు కాదు. ఎందుకు అంటే అలా కఠినంగా మాట్లాడటానికి కారణం ఏమిటి అని చెప్పి ఆలోచించేవారట. ఇంకా ఏమిటి? క్రోధనీయాని వర్జయన్, ఇలా కోపం తెచ్చుకోవాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను మాత్రము వర్జయన్, విడిచిపెట్టేసేవారట. సహజంగా ఎదుటి వారిలో మనకు అనుకూలమైనటువంటి విషయాలు ఉంటాయి, ప్రతికూలమైనటువంటి విషయాలు ఉంటాయి. మనకు ఆనందాన్ని కలగజేసే విషయాలు ఉంటాయి, కోపాన్ని తెప్పించే విషయాలు కూడా ఉంటాయి. కానీ రాముడు ఏం చేసేవాడు? అనుకూలమైనటువంటి విషయాలను మాత్రమే చూసేవాడు. ఆ కోపాన్ని తెప్పించే విషయాలు ఎదుటి వారిలో ఏమైనా ఉంటే కనుక వాటిని పట్టించుకునేవాడు కాదు, వాటిని విడిచిపెట్టేసేవాడు. తద్వారా ఆ అనుకూలమైన విషయాలను మాత్రమే చూడటంతో అందరి యందు కూడా అనుకూలమైనటువంటి బుద్ధి ఉంది, అందరూ తనకు అనుకూలమైనటువంటి వారు అనే ఆ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అంతే కదండి. అందరూ మనకు అనుకూలంగా ఉన్నారు అంటే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అబ్బే అందరూ కూడా మనల్ని తిడుతున్నారు అనుకుంటే మనకెవ్వరూ లేరు అని ఆత్మవిశ్వాసం దెబ్బతిని ఒంటరి వారము అనే భావన వచ్చి ఆత్మ న్యూనతా భావన అనేది వస్తుందన్నమాట. కావున అందరితోటి అనుకూలంగా ఉండాలి, అందరినీ మనకు అనుకూలంగా ఉండే విధంగా ఆ విధంగా ఉంచాలి తప్ప తిరగబడటము, కోపగించుకోవటము, అధికారాన్ని చూపించడము ఇలాంటివి చూపిస్తే కనుక ఎవరు దగ్గరకు రారు. కానీ రామచంద్రమూర్తి రాచబిడ్డ అయినప్పటికీ కూడా అందరినీ కూడా అనుకూలంగా ఉంచాడు. అందరూ రాముని మీద అనుకూలంగా ఉన్నారన్నమాట. అందుకనే క్రోధనీయాని వర్జయన్, కోపాన్ని కలిగించే అంశములను విడిచిపెట్టేసి క్రుద్ధాన్ సర్వాన్ ప్రసాదయన్. ఇది కూడా మనం తెలుసుకోవాల్సింది. ఎదుటివారికి కోపం వస్తే నీకే కోపం వస్తుందా, నాకు కోపం రాదా అని చెప్పి వీళ్ళు కూడా గట్టిగా మాట్లాడితే అవతల వారి కోపం తీరకపోగా ఇంకా పెరిగి అదో పెద్ద గొడవ అవుతుంది. కానీ ఇక్కడ రాముడు ఏం చేసేవాళ్ళు? క్రుద్ధాన్ సర్వాన్ ప్రసాదయన్, కోపగించినటువంటి వారిని సాంత్వనపరిచి సాధువాక్యాలతోటి వారిని ప్రశాంత చిత్తులను చేసేవాడు. తద్వారా అక్కడ అసలు గొడవ అనేదే ఉండేది కాదనమాట. అందుకనే క్రుద్ధాన్ సర్వాన్ ప్రసాదయన్ వర్తతే. ఇలాగా కోపగించినటువంటి వారిని కూడా ప్రశాంత చిత్తులను చేస్తూ రామచంద్రమూర్తి ప్రవర్తిస్తూ ఉండేవాడు. సహా, అంతటి గొప్పవాడైన, అందరి విషయంలోనూ ఆదరభావన కలిగిన, అందరి యొక్క ఆదరాభిమానాలను కూడా పొందినటువంటి వాడైన, మన్ననలను పొందినటువంటి వాడైన రామచంద్రుడు అద్య, ఈనాడు ఇతః ప్రపత్స్యతి, ఈ అయోధ్యానగరం నుంచి విడిచి వెళ్ళిపోతున్నాడు. హంత, అయ్యో అని చెప్పి ఆ అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారన్నమాట. మరి రాముడి లక్షణం చెప్పుకుంటూ మనం మొదటి 2 సర్గల్లో కూడా చెప్పుకున్నాం. సమ్యగ్యోక్త శ్రేయసాంచ న విగృహ్య కథారుచి ఉత్తరోత్తరయుక్తౌచ వక్త వాచస్పతిర్యథ అని చెప్పి. అదేమిటండి, ఎదుటివారు కోపగించినప్పటికీ కూడా వారితోటి సాంత్వనంగా మాట్లాడి వారిని శాంతపరిచేవాడని చెబుతున్నారు. అంటే ఎదుటివారి కోపగిస్తే రాముడికి ఏమైనా భయమా? లేకపోతే కోపంలో వాడు అడిగినటువంటి ప్రశ్నలకి రాముడు సమాధానం చెప్పలేడా? అందుకనే ఈ విధంగా ప్రతిదానికి కూడా శాంతమని అంటున్నాడా అంటే అలా ఏమీ లేదు. రాముడు నవిగృహ్య కథారుచి, కోపగించుకోవటం కానీ లేకపోతే భేదబుద్ధిని కలిగించి తన కార్యములను సాధించుకునేటువంటి దుష్టబుద్ధి రాముడికి లేదు. అసలు ఈ మిత్రభేదము అనేది ఏదైతే ఉందో ఆ భేదాన్ని ఎప్పుడూ కూడా ఆయన ఆశ్రయించేవాడు కాదు. ఎప్పుడూ సానుకూలమైనటువంటి భావనే. ఎందుకు ఇంత అంటే మరి సానుకూల భావనే సానుకూలమైనటువంటి ఫలితమును ఇస్తుంది, అందరికీ ఆనందాన్ని మిగుల్చుతుంది. ఎందుకు ఇలా ఉన్నాడు అని అంటే మరి మాట్లాడలేడా అంటే ఉత్తరోత్తరయుక్తౌచ వక్త వాచస్పతిర్యథ, సమాధానం గనక చెప్పవలసి వస్తే, ఎదుటి వాళ్ళ నోరు మోయించవలసి వస్తే రామచంద్రమూర్తి కంటే గొప్పగా మాట్లాడగలిగినటువంటి వాడు వేరొకడు లేడు. ఆయన వాచస్పతి అని చెప్పి అన్నారు. అంత గొప్పగా మాట్లాడగలిగినటువంటి వాడు. అయితే ఆ మాటల చాతుర్యాన్ని ఎదుటివారి యొక్క నోరు మోయించడానికో ఎదుటివారి కంటే తాను గొప్పవాడిని అని అనిపించుకోవటానికో ఉపయోగించకుండా
ఎదుటి వారికి వాస్తవాన్ని తెలియజేసి వారిని సాంత్వనపరచడానికి మాత్రమే తన మాటల చాతుర్యాన్ని రామచంద్రమూర్తి వినియోగించేవాడు. అందుకనే ఇక్కడ వీళ్ళందరూ కూడా అంటున్నారు, ఎవరైనా కోపంతో ఒక మాట అన్నా సరే రాముడు కోపగించేవాడు కాదు, పైగా అలా కోపగించినటువంటి వారిని రాముడు తన మాటలతోటి సాంత్వనపరిచి ఆనందపరిచేవాడు. అంతటి సాత్వికమూర్తి అయిన రామచంద్రమూర్తి ఈనాడు వనవాసానికి బయలుదేరి వెళుతున్నాడు. అయ్యో ఎంత కష్టం వచ్చింది అని వాళ్ళందరూ కూడా పరిపరి విధాలుగా రాముణ్ణి తలుచుకుంటూ బాధపడుతూ ఇంకా దశరథ మహారాజు గురించి అంటున్నారు. అబుద్ధిర్బత నో రాజా జీవలోకం చరత్యయం యోగతిం సర్వభూతానాం పరిత్యజతి రాఘవం. అబుద్ధి బతనో రాజా అని అంటూ ఆ పరిజనులు, ఆ స్త్రీలు వాళ్ళందరూ కూడా దశరథుని గురించి అనుకుంటున్నారు ఏమని, యహ సర్వభూతానాం గతిం రాఘవం పరిత్యజతి. యహ ఏ దశరథ మహారాజు అయితే గొప్పవాడైనటువంటి వాడు, ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడు, 60,000 సంవత్సరముల పాటు దాదాపు రాజ్యాన్ని పాలించినటువంటి ఆ దశరథ మహారాజు సర్వభూతానాం గతిం, సమస్తమైనటువంటి ప్రాణులందరికీ కూడా శరణమయ్యినటువంటి గతి అయినటువంటి ఆశ్రయనీయుడైనటువంటి రాఘవం రామచంద్రమూర్తిని పరిత్యజతి, విడిచిపెట్టేస్తున్నాడు. రాముణ్ణి ఇక్కడి నుంచి పంపించేస్తున్నాడు. దశరథుని కారణంగానే కదా మరి. అందుకనే రాముణ్ణి విడిచిపెట్టేస్తున్నాడు. అయం రాజా అబుద్ధి, ఇంత గొప్పవాడైనటువంటి కుమారుడైన రామచంద్రమూర్తిని విడిచిపెట్టేస్తున్నాడు అంటే ఈ దశరథ మహారాజుకి బుద్ధి లేదు అని చెప్పి అంటున్నారు. అప్పటి వరకు దేవుడిలా కొలిచినటువంటి ఆ అంతఃపురంలో ఉన్న ఆ స్త్రీలు వాళ్ళందరూ కూడా రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి దశరథుణ్ణి ఒక మాట తూలి అనేస్తున్నారు. ఏమనంటున్నారు, ఇంతటి గొప్పవాడైనటువంటి రాముణ్ణి వదులుకుంటున్నటువంటి దశరథ మహారాజుకి నిజంగా బుద్ధి లేదు అని అంటున్నారు. బుద్ధి లేదు అంటే నిందించడం అనే కాదు, ఆయన ఆలోచనను కోల్పోయాడు అని చెప్పటం కూడా అన్నమాట. అందుకని అయం నః రాజా అబుద్ధి, ఇదిగో మన మహారాజు ఉన్నాడు కదా, ఆ మహారాజుకి బుద్ధి లేదు. జీవలోకం చరతి, ఆయన యొక్క బుద్ధి లేనటువంటి ఆలోచనలతోటి మనందరినీ కూడా చంపుకు తింటున్నాడు. చరతి అంటే చరగతి భక్షణయోహో అని చెప్పి, చరతి అంటే తింటున్నాడు అనే అర్థం కూడా వస్తుందన్నమాట. కావున ఆయన అనాలోచితమైనటువంటి ఆ బుద్ధితోటి మనందరినీ కూడా ఇలా చంపుకు తింటున్నాడు దశరథ మహారాజు. ఏమిటి ఆలోచన దశరథ మహారాజుది, ఇంత అనుభవం ఉండి కూడా ఏం ప్రయోజనము అని చెప్పి ఆ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలందరూ వాళ్ళు రోధిస్తూ శోకిస్తూ రాముడి యొక్క గుణములను తలుచుకుంటూ దశరథుణ్ణి ఈ విధంగా నిందిస్తూ మరింతగా శోకిస్తూ ఉన్నారు. మరి ఆ తర్వాత రామచంద్రమూర్తి ఈ శోకాన్ని వినటువంటి రామచంద్రమూర్తి వారిని సాంత్వనపరిచాడా, లేకపోతే అలా వెళ్ళిపోయాడా, ఏం జరిగింది అనే విశేషాలని రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యులు వారి ద్వారా శ్లోకాలను పారాయణం చేసుకుందాము. తస్మిన్స్తు పురుషౌ వ్యాఘ్రే తస్మిన్స్తు పురుషౌ వ్యాఘ్రే నిష్క్రామతి కృతాంజలౌ నిష్క్రామతి కృతాంజలౌ ఆర్తశబ్దో మహాన్ జజ్ఞే ఆర్తశబ్దో మహాన్ జజ్ఞే స్త్రీణామంతఃపురే తదా స్త్రీణామంతఃపురే తదా కృత్యేష్వచోదితః పిత్రా కృత్యేష్వచోదితః పిత్రా సర్వస్యాంతఃపురస్య చ సర్వస్యాంతఃపురస్య చ గతిర్యశరణం చాపి గతిర్యశరణం చాపి సరామోద్య ప్రవత్స్యతి సరామోద్య ప్రపత్స్యతి కౌసల్యాయాం యథాయుక్తః కౌసల్యాయాం యథాయుక్తః జనన్యాం వర్తతే సదా జనన్యాం వర్తతే సదా తథైవ వర్తతే స్మాసు తథైవ వర్తతే స్మాసు
మాసు జన్మ ప్రభృతి రాఘవః జన్మ ప్రభృతి రాఘవః నకృధ్యత్యభిషప్తోపి కృత్యత్యభిషప్తోపి క్రోధనీయాని వర్జయన్ క్రోధనీయాని వర్జయన్ క్రుద్ధాన్ ప్రసాదయన్ సర్వాన్ క్రుద్ధాన్ ప్రసాదయన్ సర్వాన్ సయితోద్య ప్రవత్స్యతి సైతోద్య ప్రపత్స్యతి అబుద్ధిర్బతనో రాజా బుద్ధిర్బతనో రాజా జీవలోకం చరత్యయం జీవలోకం చరత్యయం యోగతిం సర్వలోకానాం యోగతిం సర్వలోకానాం పరిత్యజతి రాఘవం పరిత్యజతి రాఘవం ఇత్యార్షే యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే వింశః సర్గే వింశ సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః. ఇక మనం ఫలశ్రుతి నుండి మంగళాంతంగా కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు సూచన, మనం ప్రతిరోజు నిర్వహించుకుంటున్నటువంటి ఈ అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో 5వ అఖండ పారాయణ కార్యక్రమం ఈ నెల 5వ తారీఖు మంగళవారం ఉదయం 7 గంటలకు నిర్వహించబడుతుంది. కొంత ఈ అఖండ పారాయణ కార్యక్రమం బ్రహ్మోత్సవాలు ఇత్యాదుల మూలంగా కొంత ఈసారి ఆలస్యమైనప్పటికీ కూడా చక్కగా మనం 5వ తారీఖున ఉదయం
ఈ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాము. కావున భక్తులందరూ కూడా ఈ అఖండ పారాయణ కార్యక్రమానికి సిద్ధంగా ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.